గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకెవన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని నువ్వు నేర్చుకున్నావుగా. నేను చెప్పాలా? అది గురువుగానే పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైలు, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా. నేనెందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు. వాళ్ళకి ఎలాంటి సంజాయిషులు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని, రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్ను ఇంత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో. ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుంది కనుకనే నువ్వు ఇలా అనగలిగా. రెక్కలొచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను. ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను. సరే, అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం. నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను. మాధవి, శైలు, నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అమ్మగారు గుడికి వెళ్ళారు కదయ్యా. సానిరమగరి సరిగా నిదని పామగరి గమ సానిరమగరి సరిగా నిదని పామగరి గమరి గమగ సరి గమరి. జాగ్రత్త అండి. ఏమిటి విశేషం? వారి భర్త గారు ఆర్థికం అండి. డాక్టర్ గారు, రేపు పొద్దున మాధవరావు గారి ఇంటికి వెళ్ళాలి. తొందరగా
విల్ బి ఆల్ రైట్. బాలు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రఘు రఘువా? వస్తాడు, కవర్ పంపించాను, వస్తాడు. మూర్తి గారు, బాలు ఈసారి చాలా సివియర్ గా వచ్చిందయ్యా. మాధవి సంగతి తెలిసి అప్సెట్ అయ్యాడు. నేను చూడాలని చాలా ఇదైపోతున్నాడయ్యా. సెడటివ్ ఇచ్చాను, అయినా ఎక్కువ ఉద్రేకపడకుండా చూడు. ఎక్కడున్నాడు? దట్స్ రైట్. బాలు 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 మాధవి మాధవి మాధవి, నీకు తెలుసా ఇవాళ ఆమె భర్త ఆప్తిగా ఉన్నా. అవును తెలుసు. మరి ఎందుకు దాచారు? నన్ను కలిసినప్పుడల్లా మాధవి ఎందుకలా కనిపిస్తుంది? ఆమెకు జరిగిన అన్యాయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నీ ఆరోగ్యం కొంచెం కుదురుపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం. నీకోసం రా, నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని, నిన్ను బతికించుకోవాలని. బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం, చేస్తే ఎవరికి నష్టం రా. బాలు, ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించే వరం రా, పూర్వజన్మ సుకృతం. భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది. నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది. శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కలలు కంది. అందుకేరా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది. శైలజ అక్కడ. డాక్టర్ మూర్తి గారు కబురు పంపించారు. ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది. ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్. శైలజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు. ఇంటి దగ్గరే ఉందా? లేదు, బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో. అదేమిటండి? డాక్టర్ డాక్టర్ ఎస్, మీరు టెస్ట్లు చేయండి, మందులు గుప్పండి, వాళ్ళంతా తూట్లు పొడి చేయండి. నేను అడ్డు పెట్టను. అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అడ్డు పెట్టకూడదు. అలాగా? ఈ విషయం బాలుతో చెప్పకండి. ఎలాగైనా శైలు నేను తీసుకొస్తాను. మాధవి, కూర్చో. మాధవి, నాలో ఉన్న కళ నాతో చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను. శైలు, వచ్చే స్టేషన్లో దిగి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఎందుకేమిటి?
అక్కడ హాస్పిటల్లో నీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడంలో అర్థం ఏంటి? అవతల మాట ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఎవరు మాటిచ్చింది? నేనా? ఆవిడ గారి ఆ బాలకృష్ణ గారు. లెట్ దెమ్ గో టు హెల్. ఐ డోంట్ కేర్ ఎనీబడి. బాలకృష్ణన్నామధేదస్య క్షేమస్థైర్యా వీర్యా విజయా అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం సర్వవ్యాధి నివారణార్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం మహాగణపతి పూజాం చ కరిష్యే. ఓం మహాగణపతయే నమః. శైలు, శైలు, ఇది నీకు నాకు కూడా పరీక్షమ్మా. ఉన్న టైం చాలా తక్కువ. రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు. బాలు బాలు బాలు, ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయ్యా ముఖ్యం. అది ఎలాగైనా జరిగిపోతుంది. ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాగా. డాక్టర్, నో, అమ్మ చెప్తుంది, చేసి తీరండి. బాలు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, మీరు నన్ను బతికించాలని తాపత్రయపడుతున్నారు. నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను. ప్లీజ్, ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. సైలూస్ గెటింగ్ రెడీ. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. నేర్చుకుంటోంది, వస్తుంది, చేస్తుంది అని. బాలు, వెళ్ళండి, నా మాట ప్లీజ్, ప్లీజ్. టేక్ ది ఛాలెంజ్ ప్లీజ్. నాకేం నేర్చుకోవాలని లేదు, ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు. శైలు, తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు. అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు. 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు. ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి మాధవి గారు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలని ఇచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా
మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. ఆమెతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.